తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి మీ నాగరఘు నమస్కారాలు. ఈ మధ్యకాలంలో కొన్ని వింత కేసులు నా నోటీస్కి రావటం జరిగింది. వింత కేసులు ఇన్ ద సెన్స్, మనం ఇచ్చిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ బ్యాంకులు మిస్ అయినాయని చెప్తున్నాయి. అందుకని వింత కేసు అన్నాను. అంటే మనం ఇచ్చిన ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఏ డాక్యుమెంట్స్ అయితే మనం బ్యాంకులో మార్టిగేజ్ చేసి మన ప్రాపర్టీ డాక్యుమెంట్స్, మనం లోన్ తీసుకుంటాము, ఆన్ రీపేమెంట్ ఆఫ్ లోన్ టోటల్లీ, ఈ రిటర్న్ ఆఫ్ డాక్యుమెంట్స్ వచ్చేటప్పటికి సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ ఈవెన్ ఇన్ ది నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఆల్సో. ఇట్ ఈస్ నాట్ ఫెయిర్ వెన్ వీఆర్ ఆన్ పబ్లిక్ డొమైన్ టు నేమ్ ఇట్ దోస్ బ్యాంక్స్. అది చివరికి చాలా వరకు అంటే నేషనల్ కన్జ్యూమర్ ఫోరం వరకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. సింపుల్గా డాక్యుమెంట్స్ పోయినాయండి, మేము వెరిఫై చేసి ఇస్తామండి, లేకపోతే వేరే డాక్యుమెంట్లో కలిసినాయి. అంటే నాకు తెలిసినంత వరకు ఎప్పుడైతే మనం డాక్యుమెంట్స్ పెట్టి లోన్ అప్లై చేసుకుంటామో, బ్యాంక్ విల్ ఓపెన్ సపరేట్ ఫోల్డర్ ఫర్ ఆల్ ఆఫ్ అవర్ డాక్యుమెంట్స్. అంటే ఒక సపరేట్ ఫైల్ ఓపెన్ చేసి మన డాక్యుమెంట్స్ అన్నీ, అంటే మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తాం, మన సేల్ డీడు, రిలేటెడ్ డాక్యుమెంట్స్, అదర్ డాక్యుమెంట్స్ వాట్ ఎవర్ యాజ్ పర్ ది నామ్స్ ఆఫ్ ద బ్యాంక్ మనం ఇస్తాం. ఈ ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నిటికీ వాళ్ళు మనకు సపరేట్ ఫైల్ ఓపెన్ చేసి అవన్నీ బ్యాంకు లాకర్లో పెడతారు. అవన్నీ బ్యాంకు లాకర్లో ఉంటాయి. కానీ చాలా సందర్భాల్లో ఈ డాక్యుమెంట్స్ పెట్టాము అని మనకి రిసీట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్ విచ్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఇన్ ఒరిజినల్ అనే లెటర్ మీరు తీసుకోవటం మర్చిపోకండి. బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. ఇన్ అడిషన్ టు దట్, ఏ సందర్భంలోనైనా ఎనీ బ్యాంక్, నాట్ ఓన్లీ బ్యాంక్, ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఈవెన్ ప్రైవేట్ ఆల్సో, అంటే మీ డాక్యుమెంట్లు పెట్టి, అంటే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్, వెదర్ ఇట్ ఇస్ ఎ ల్యాండ్, వెదర్ ఇట్ ఇస్ ఎ బిల్డింగ్, వెదర్ ఇట్ ఇస్ ఎ ఫ్యాక్టరీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎప్పుడైతే మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, లెట్ అస్ సే ప్రాపర్టీ డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ పెట్టి మీరు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఇండివిజువల్స్ దగ్గర కానీ లోన్ తీసుకుంటున్నారో, దయచేసి వాళ్ళ దగ్గర నుంచి ఈవెన్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ తీసుకున్నారో రిసీట్ తీసుకోండి. దీనికన్నా ముందు ముఖ్యంగా మీరు ఇచ్చే డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ తీసి పెట్టుకోండి. ఏ డాక్యుమెంట్ ఇస్తారో డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ తీసి పెట్టుకోండి. ఈ మధ్య కలర్ జిరాక్స్ కూడా వస్తున్నాయి, అదైనా తీసి పెట్టుకోండి. అంటే రేపు డాక్యుమెంట్ పోయినాయి అని చెప్పినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ టు ఫైల్ ఏ కేస్ ఆర్ ఈవెన్ టు అప్లై ఫర్ certified copies from the competent offices, you should have a copy. Then only it is very easy and convenient for you to get certified copies. సో ఈ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇప్పుడంటే అంత ఫోర్జరీ, ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు తక్కువ. కానీ ఈ సిస్టమ్ రాకముందు ఈ డాక్యుమెంట్స్ని వేరే వాళ్ళకి చేంజ్ చేసుకొని ద వర్డ్స్ దాన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్గా మిస్యూజ్ చేసుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ పర్టికులర్ ఎపిసోడ్లో ఐ వాంట్ టు బ్రింగ్ అవేర్నెస్. మీ అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఎప్పుడైతే బ్యాంకు మీరు లోన్ రీపేమెంట్ చేసిన తర్వాత, ఆర్ ఎనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ పర్సన్, డాక్యుమెంట్స్ లేవు, ఇవ్వను అంటే, బ్యాంక్స్ అయితే యూ హ్యావ్ ఎ ఫారం అంబుడ్స్మన్, యూ గివ్ ఏ కంప్లైంట్ బిఫోర్ అంబుడ్స్మన్. At the same time, you give a complaint before police also. అలాగే డాక్యుమెంట్స్ పోయినాయి అనే లెటరు బ్యాంకు దగ్గర తీసుకోండి. లెటరు, ఈ డాక్యుమెంట్స్ పెట్టాము, దీస్ డాక్యుమెంట్స్ ఆర్ మిస్ప్లేస్డ్ ఎట్ అవర్ ఎండ్ అనే ఒక లెటర్ తీసుకోండి. ఆ లెటర్ తీసుకోకపోతే యూ ప్లీజ్ టేక్ స్టెప్స్ టు ఎన్ష్యూర్ టు గివ్ ఏ కంప్లైంట్ అగైన్స్ట్ ది నెగ్లిజెన్స్ ఆఫ్ ద బ్యాంక్. సో ఈ సందర్భంలో the acts of the bank in non-returning of the documents after repayment of the loan is nothing but deficiency of services. కాబట్టి మీరు వినియోగదారుల ఫారం, కన్జ్యూమర్ ఫారంలో కూడా, అంటే ఆ సంబంధిత కన్జ్యూమర్ ఫారం, దెర్ ఆర్ సమ్ అమౌంట్ లిమిటేషన్స్. ఆ జ్యూరిడిక్షనల్ కన్జ్యూమర్ ఫారంలో మీరు బ్యాంక్ మీద డెఫిషియన్సీ ఆఫ్ సర్వీసెస్ కేసు వేయచ్చు, అలాగే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. తర్వాత సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా లెటర్ ఇచ్చి, అంటే ఇలా డాక్యుమెంట్స్ పోయినాయి అంటున్నారు, ఈ ప్రాపర్టీ మీద ఏదన్నా వస్తే ఉత్తరోత్తర రిజిస్ట్రేషన్ కానీ ఎక్సెట్రా ఎనిథింగ్ ఈజ్ పాసిబుల్,
నవేడేస్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. కాబట్టి వస్తే డోంట్ ఎంటర్టైన్ అని చెప్పచ్చు. అలాగే మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి డాక్యుమెంట్ మిస్ప్లేస్ అయిందని చెప్పినప్పుడు బేసింగ్ ఆన్ ఎఫ్ఐఆర్ యూ కెన్ అప్లై ఫర్ సర్టిఫైడ్ కాపీ ఫ్రమ్ ది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్. అలాగే ఈ డాక్యుమెంట్ బ్యాంకులో మిస్ అయిన విషయం కానీ దీన్ని ఎవరికైనా దొరికితే మిస్యూజ్ చేసే శిక్షార్హులనే విషయాన్ని మీరు పేపర్లో కూడా వేయించండి. గివ్ ఏ పబ్లిక్ నోటీస్. అంటే పబ్లిక్ నోటీస్ చూస్తారా చూడరా, దట్ ఈజ్ నాట్ అవర్ బిజినెస్. హైలీ సర్క్యులేటెడ్ వర్నాక్యులర్ లాంగ్వేజ్, దానిలో ఇంగ్లీషు తెలుగు రిపీటెడ్ న్యూస్ పేపర్స్ ఏ ఉన్నాయో ఆ న్యూస్ పేపర్స్లో మీరు ప్రకటన ఇవ్వండి. అంటే ప్లీజ్ టేక్ స్టెప్స్ టు సేఫ్ గార్డ్ యువర్ ఇంట్రెస్ట్ in the eventuality of missing the documents at the bank side. The same principle will be applicable even to private persons and private financial institutions, private banks also. Whenever after repayment of your loan, bank says or individual says documents are not available with them or documents are misplaced, these are the steps we have to take to protect your documents. File a complaint before police, intimate to the general public by way of paper publication, give a complaint to higher ups of the institutions and apply certified copies. First and foremost, ఎప్పుడైతే బ్యాంకు డాక్యుమెంట్స్ లేవని చెప్తుందో అంటే మిస్ అయినాయని చెప్తుందో ఇన్సిస్ట్ ఫర్ లెటర్ టు దట్ ఎఫెక్ట్. ప్లీజ్ ఇన్సిస్ట్ ఏ లెటర్ ఫ్రమ్ దట్ బ్యాంక్ అఫీషియల్. డాక్యుమెంట్ మిస్ అయినాయి, గివ్ మీ సమ్ టైమ్ టు టేస్ అవుట్ ద డాక్యుమెంట్స్ వాట్స్ ఎవర్ మేనర్ ఇట్ ఈస్ అనే పరిస్థితిలో మీరు ఒక లెటర్ తీసుకోండి. ఎందుకంటే డాక్యుమెంట్స్ మిస్యూజ్ అయ్యి ట్యాంపరింగ్ అయ్యి రకరకాల రూపాంతరాలు చెందుతున్నాయి డాక్యుమెంట్స్. అంటే ఇట్ బికమ్ మల్టిప్లిసిటీ ఆఫ్ ది లిటిగేషన్. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద మల్టిప్లిసిటీ ఆఫ్ ది లిటిగేషన్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ద మూమెంట్ యూ కమ్ టు నో as bank fail to return your documents on the pretext of missing, please take the steps. Try to protect the property, whatever it is, the kind of property, and ensure your documents as well as your property is in safe, even though the bank claims the documents are missing. So these are the steps will be useful in order to protect your interest. Namaskar.